వెల్కమ్ బ్యాక్. నేను మీ విన్నునండి. ఈరోజు నేను వచ్చి ఈ నల్ల శనగలు ఉంటాయి కదా, దాంతో పులావ్ చేస్తున్నాను. అది చాలా బాగుంటుంది. మీ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటుంది. అలాగే ఇది చాలా హెల్దీ అండి. శనగలు అంటే ప్రోటీన్ కదా, ఇది హెల్దీ రెసిపీ. అలాగే చాలా ఈజీ కూడా. అన్నీ యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది. ఇది మీరు ప్రెషర్ కుక్కర్లో అలాగే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇంక మనం స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఏమేం కావాలో నేను కుక్ చేస్తున్నప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కావాలంటే మీరు హాఫ్ గీ వేసుకోవచ్చు, హాఫ్ ఆయిల్ వేసుకోవచ్చు, ఎలా అయినా మీ ఇష్టం. నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ మసాలా దినుసులు వేసుకోవాలి. ఒక పువ్వు, ఒక 3 లవంగాలు, ఒక 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఆ 3 వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కప్పు శనగలు తీసుకున్నాను కదా, ఇక్కడ ఆనియన్స్ కూడా 1 కప్పు తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే శనగలు తీసుకున్నాను అదే కప్పుతో ఆనియన్స్, అలాగే అదే కప్పుతో రైస్ కూడా తీసుకున్నాను. సో ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అవుతున్నప్పుడే మనం శనగలు కూడా యాడ్ చేసుకుందాం, ఎందుకంటే అవి బాయిల్ చేసి లేవు, అవి జస్ట్ ఓవర్ నైట్ నానబెట్టిన శనగలు, బాయిల్ చేయలేదు. సో అవి కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడే నెక్స్ట్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకొని యాడ్ చేసాం కదా, నెక్స్ట్ ఇంకా మసాలా పౌడర్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఏమీ లేదండి, అసలు ఇందులో ఏ మసాలా యూజ్ చేయట్లేదు, జస్ట్ పసుపు, ఉప్పు, కారం యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రెసిపీని సింపుల్గా చేద్దామని ఏమీ మసాలాస్ యాడ్ చేయట్లేదు. పొట్టకి లైట్గా ఉండాలి కదా, సో నో మసాలా. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. అది ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇందులో పుదీనా కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు, కానీ మీ దగ్గర ఉంటే మాత్రం అస్సలు మర్చిపోవద్దు, యాడ్ చేసుకోండి. పుదీనా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా టమాటో కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి నేను టమాటో యాడ్ చేసుకుంటాను. బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే శనగలు మనం బాయిల్ చేయలేదు కాబట్టి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇది మీరు ఇదంతా ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఒక 3 విజిల్స్కి మీకు పులావ్ రెడీ అయిపోద్ది. అలాగే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ. మీకు రెసిపీ అంతా కలిపి ఒక 10 మినిట్స్లో అయిపోద్ది. మీరు ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ ఏదైనా కుక్ చేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే కూడా ఇది చాలా బాగుంటుంది. హెల్దీ కూడా మెయిన్ అది. నెక్స్ట్ టమాటో యాడ్ చేసుకుందాం. మీరు ఇదే రెసిపీ బ్రౌన్ రైస్తో చేసుకోవచ్చు, కీన్వా అంటారు కదా దాంతో చేసుకోవచ్చు. మీకు ఇంకా హెల్తీగా కావాలి అనుకుంటే అలా చేసుకుంటే కూడా బాగుంటుంది. నేనైతే ఇక్కడ వైట్ రైస్తోనే చేస్తాను. సో ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. టమాటో వేసాం కదా, అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో పెరుగు యాడ్ చేసుకుందాం.
నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకున్నాను, బిగ్ స్పూన్స్. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెరుగు వేసాక ఒక 5 మినిట్స్ అయినా బాగా ఫ్రై చేసుకోవాలి. రెసిపీ అంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంక మనం రైస్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ బౌల్తో 1 బౌల్ రైస్ తీసుకున్నాను, అలాగే శనగలు కూడా 1 బౌల్ తీసుకున్నాను, ఆనియన్స్ కూడా 1 బౌల్ తీసుకున్నాను. కరెక్ట్ మెజర్మెంట్ ఏదైనా మీరు అదే బౌల్తో తీసుకుంటే. నెక్స్ట్ రైస్ కూడా మనం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. సో బాగా ఫ్రై అవ్వాలి రైస్. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయండి ఒక్క 5 మినిట్స్. రైస్ ఫ్రై అయితే ఏంటంటే మనకి టెక్స్చర్ బాగా వస్తుంది, బిర్యానీ టెక్స్చర్. అదే బిర్యానీ అంటున్నానంటే పులావ్ టెక్స్చర్ బాగా వస్తుంది. సో ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్తో 2 వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, 2 కప్స్ వాటర్. ఫుల్ ఆఫ్ 2 కప్స్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒకసారి అన్నీ టేస్ట్ చూసుకోండి. సాల్ట్, స్పైస్ అన్నీ టేస్ట్ చూసుకోండి. ఏదైనా సరిపోలేదు అనుకుంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను. నాకైతే సాల్ట్ సరిపోలేదు, నేను ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడమే. ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. అదే ప్రెషర్ కుక్కర్లో అయితే మీరు 3 విజిల్స్ వస్తే సరిపోద్ది. ఇది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అయినా బాగుంటుంది. సో అంతే అండి, అయిపోయింది మన చనా పులావ్. చూసారు ఎంత బాగుందో. సో అయిపోయింది కదా. నెక్స్ట్ దీన్ని వెంటనే డిష్ అవుట్ చేయకుండా ఏ పులావ్కైనా అయిపోయిన తర్వాత దాన్ని కొంచెంసేపు క్యాప్ పెట్టేసి ఉంచి 15 మినిట్స్ తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి. అప్పుడే మనకి ఫ్లేవర్స్ అన్నీ బాగా వస్తాయి, ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. సో ఇదొక టిప్ అన్నమాట. సో నేను మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ తర్వాత డిష్ అవుట్ చేసుకున్నాను. సో చూసారు కదా ఎంత బాగుందో. ఇది మీ పిల్లల లంచ్ బాక్స్లో పెట్టండి, అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ, బాయ్.